హాయ్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. మనం ఇదివరకు జాన్ 2017కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్, దట్ మీన్స్ అంతర్జాతీయం, అండ్ నేషనల్ జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. ఇప్పుడు నేను ఫిబ్రవరి 2017కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్, అంతర్జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఇందులో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వాటినే నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో యూజ్ అయ్యేటువంటి వాటిని చెప్పడానికి ట్రై చేస్తా వీలైనంత వరకు. ఇక్కడ పిహెచ్డీలు యూఎస్లో ఎక్కువ మంది చదువుతున్నారని ఈ మధ్యలో ఒక ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో తెలిసింది. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫర్ ఎకనామిక్ కోఆపరేటివ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, ఓఈసిడి షార్ట్కట్ ఫామ్లో. దీన్ని నార్మల్గా మన తెలుగు న్యూస్ పేపర్స్ అంటే ఇప్పుడు ఈనాడు అయినా, ఆంధ్రజ్యోతి అయినా, సాక్షి అయినా నార్మల్గా పేపర్లో రాసేటప్పుడు ఈ ఓఈసిడిని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేటివ్ అండ్ డెవలప్మెంట్ని ఆర్థిక సహకారం అభివృద్ధి సంఘంగా పిలుస్తూ ఉంటారు. ఓకే, పేపర్లో మీకు అప్పుడప్పుడు ఈ న్యూస్ కూడా అవపడుతూ ఉంటుంది ఈ పేరుతో. అండ్ ఇది ఫిబ్రవరి 27న ఈ నివేదికనిచ్చింది. పరిశోధన రంగంలో అమెరికాలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీస్ పొందుతున్నారని ఈ నివేదిక ద్వారా తెలవడం జరిగింది. అయితే ఈ ఓఈసిడిలో 35 దేశాలకు సభ్యత్వం ఉంది. టోటల్గా ప్రజెంట్ 35 కంట్రీస్ దాకా సభ్యత్వం ఉందని ఈ సాక్షిలో రావడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, పిహెచ్డీలు ఎక్కువగా పరిశోధన రంగంలో పిహెచ్డీలు ఎక్కువగా పొందుతున్నటువంటి కంట్రీ ఏంటి, ఎక్కువ మంది అభ్యర్థులు పిహెచ్డి పొందుతున్నటువంటి పరిశోధన రంగంలో పొందుతున్నటువంటి కంట్రీ ఏది? అమెరికా. గుర్తుంచుకోండి, అమెరికా. ఇండియా అని కూడా ఇస్తూ ఉంటారు ఆప్షన్స్లో, కానీ ఇండియా కాదు. పిహెచ్డీలు ఎక్కువగా పొందేది మాత్రం యూఎస్లోనే జరుగుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 2015కు సంబంధించిన ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఒక నివేదిక రూపంలో మనకు రావడం జరిగింది. దీన్ని హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్, ఇది అమెరికాలో ఉంటుంది, హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే ఆరోగ్యం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది దాంట్లో నిగూఢంగా నిక్షిప్తమైనటువంటి అర్థం, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అర్థం ఇది అమెరికాలో ఉంది. ఇది రీసెంట్గా అంటే ఈ ఫిబ్రవరి మంత్లో 2017 ఫిబ్రవరి మంత్లో ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన 2 బేస్ పాయింట్స్ ఏంటంటే 42 లక్షల మంది చనిపోయారట 2015లో. ఏంటి? బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం వల్ల. అందులో సగానికంటే ఎక్కువ మంది చైనా, భారత్ వాళ్ళు అవ్వడం ఇందులో శోచనీయాంశం. చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్, అలాగే కొంచెం బాధపడాల్సినటువంటి పాయింట్ కూడా. అంటే సగానికంటే ఎక్కువ అంటే ఏంటి? 22 లక్షల మంది దాకా సుమారుగా ఇండియా అండ్ చైనాకు సంబంధించిన పర్సన్సే చనిపోయారు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల, వీళ్ళు ఈ హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఓకే, అయితే ఈ 2015లో మనుషుల ప్రాణాలు తీసిన కారణాలుగా విడగొట్టుకున్నారు. అంటే పొల్యూషన్కు సంబంధించి ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఇలా రకరకాలుగా, అలాగే ఇంకా రకరకాల సునామీ ఇలాంటివి కూడా కన్సిడర్ చేసి ఆ మనుషుల ప్రాణాలు తీసిన కారణాలను వీళ్ళు అంచనా వేసుకుంటే ఎక్కువ మంది వేరే వాళ్ళు చనిపోయారు వేరే రీజన్స్ వల్ల. ఈ వాయు కాలుష్యానికి 5th ప్లేస్ ఇవ్వడం జరిగింది. 5వ స్థానంలో ఉంది. వాయు కాలుష్యం వల్ల మనుషులు చనిపోవడం 5వ స్థానంలో ఉంది. అండ్ అంటే ఇంకా 4 పొజిషన్స్లో వేరే ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్ పొజిషన్లో వేరే, సెకండ్ పొజిషన్లో వేరే, అలా 5th పొజిషన్లో ఉన్నది ఏంటి? ఎయిర్ పొల్యూషన్. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాయు కాలుష్యంలో ప్రపంచం మొత్తంలోనే ఫస్ట్ ప్లేస్ ఉన్న కంట్రీ ఏంటి? చైనా. గుర్తుంచుకోండి. అండ్ మనం సెకండ్. జిఎస్లో నార్మల్గా జిఎస్ పేపర్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఏంటి? చైనా. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇది యూజ్ అయ్యేటువంటి పాయింటే. ఓకే, సెకండ్ ప్లేస్ ఏముంది? ఇండియా ఉంది. ఇది చాలా రోజుల నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2014, 2011 ఆ టైంలో కూడా చైనానే ఫస్ట్ ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంటూనే ఉంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. అండ్ భారత్లో 1919 నుంచి 2015 మధ్య మరణాల రేటు ఈ వాయు కాలుష్యం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల మరణాల రేటును చూసుకున్నట్టయితే 50% అనేది గ్రోత్ ఎక్కువగా వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది చనిపోయేది 1990లా 2015కి వచ్చే వరకు 100 మంది చనిపోతున్నారు, డబల్ అయ్యారన్నట్టు. 100 మంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఏది? బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? మనకు తెలిసింది వాయు కాలుష్యంలో చైనా ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది ఇండియా. ఓకే, ఇది గుర్తుంచుకోండి, జిఎస్లో అడుగుతారు. అండ్ ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 5వ స్థానంలో ఎయిర్ పొల్యూషన్ ఉంది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. ఓకే, ఎక్కువ మంది చనిపోయేది ఎక్కడ? చైనా, భారత్ నుంచే ఎక్కువ మంది చనిపోతున్నారు, సగానికంటే ఎక్కువ మంది. ఓకే, నెక్స్ట్ G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం జరిగింది ఫిబ్రవరిలో. G20 కంట్రీస్ అనే దానికి G20 అనే దానికి
టాపిక్గా తీసుకొని మనం ఒక క్లాస్ చెప్పుకున్నట్టయితే అదే ఓవరాల్గా 15 minutes అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కంట్రీస్కి అందులో సభ్యత్వం ఉంది, రీసెంట్గా వాటికి సంబంధించినటువంటి సమావేశాలు ఎక్కడయ్యాయి, ఇవన్నీ కూడా జిఎస్లో యూజ్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అయితే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చే వరకు ఫిబ్రవరిలో ఈ G20 దేశాల విదేశీ వ్యవహార మంత్రుల సమావేశం జరగడం జరిగింది. అంటే విదేశీ వ్యవహారాల మంత్రులు అంటే ఏంటి, విదేశీ అంటే మనం ఫారినర్స్కి సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారాలు ఉంటే దాన్ని చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ అనేది ఉంటుంది. దాన్నే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటూ ఉంటారు. ఓకేనా, జస్ట్ లైక్ సుష్మా స్వరాజ్ మన దగ్గర. ఇక్కడ ఫిబ్రవరి 15-17 వరకు జరిగాయి ఏంటి, G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం. అంటే ఆ మినిస్టర్స్ అందరూ ఒక దగ్గర గ్రూప్గా కూర్చొని ఒక మీటింగ్ లాగా చేసుకోవడమే ఈ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం ముఖ్య అర్థం. ఓకే, ఈ G20 దేశాలలో సభ్యత్వం ఉన్న కంట్రీస్ అన్నీ వెళ్ళి ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడ చేశారంటే జర్మనీలోని బాన్ నగరంలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సోమాలియా. ఇది ఎక్కడుంది, ఆఫ్రికాలో ఉంటుంది కంట్రీ ఇది. సోమాలియాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగేటువంటి పాయింటే. ఎందుకు మనం చదివేది ఏంటి, ఇంటర్నేషనల్గా ఈవెంట్స్ ముఖ్యమైనవి ఏంటి, ఒక కంట్రీలో జరిగినటువంటి చాలా మార్పులను మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఒక కంట్రీకి ఒక అధ్యక్షుడు చేంజ్ అయ్యాడంటే ఆ కంట్రీకి అది పెద్ద విషయం. అలాంటప్పుడు మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చే వరకు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అవుతూ ఉంటుంది. ఈ సోమాలియా బహుశా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలియని వాళ్ళ గురించి అని నేను ఇక్కడ మ్యాప్లో ఒకసారి పాయింట్అవుట్ చేసి పెట్టాను. ఇది వరల్డ్ మ్యాప్లో సోమాలియా ఆఫ్రికాలో ఏ కార్నర్లో ఉందనే దానికి చూపెట్టాను. ఓకే, అయితే ఇక్కడ ఇతని పేరేంటంటే మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో. ఓకే, కొన్ని పేపర్స్లలో ఫర్మాజా ఉంది, ఇంకొన్ని పేపర్స్లో ఫర్మాజో ఉంది. ఓకే, ఏదేమైనప్పటికీ మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో పేరు గుర్తుంచుకోండి, మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో. ఫర్మానా అనేది హింట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మహమ్మద్ అబ్దుల్లా ఫర్మానా జారీ చేశారు అని అంటారు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. సోమాలియా కొత్త అధ్యక్షుడు ఎవరు, మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో. ఓకే, ఇతను యాక్చువల్గా ఆ కంట్రీకి ప్రధానిగా కూడా పనిచేశాడు. మాజీ ప్రధాని. ఓకే, ఎప్పుడు పనిచేశాడు, 2009 నుంచి 10 అంటే 1 year దాకా మాజీ ప్రధానిగా వర్క్ చేయడం జరిగింది. ఇది సోమాలియాకు సంబంధించినటువంటి ఫ్లాగ్. ఈయనే మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో. ఓకే, బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ కంట్రీది ఇవ్వడం జరిగింది నేను. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం లభించింది. దేనికి సంబంధించిన ఆమోదం, ఎందుకు, ఏంటా ఆమోదం, యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. యూరోపియన్ యూనియన్ నుంచి రీసెంట్గా ఈ ఫిబ్రవరి నెలలో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, రీసెంట్గా యూరోపియన్ యూనియన్ నుంచి EU నుంచి వైదొలగడానికి ఆమోద ముద్ర వేయించుకున్నటువంటి దేశం ఏంటి, పార్లమెంట్లో దేశం ఏంటి, జర్మనీ. ఓకే, బ్రిటన్, గుర్తుంచుకోండి, బ్రిటన్ చాలా చాలా ఇంపార్టెంట్, బ్రిటన్. అయితే వీటికి సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ రూపంలో మీకు ఇచ్చాను. ఇది వికీపీడియా మనం నార్మల్గా కొట్టినప్పుడు ఈ గూగుల్లో సైడ్కు రైట్ సైడ్లో ఇచ్చేటువంటి కార్నర్ పేజ్, దీన్ని నేను మీకు స్నాప్షాట్ తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. బ్రిటన్ ఈ మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడానికి వాటి పార్లమెంట్లో, ఆ దేశ పార్లమెంట్లో ఆమోదముద్ర లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ యూరోపియన్ యూనియన్కి ఇదివరకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ అంటే ఏంటంటే ఒక 28 మెంబర్స్ ఆఫ్ స్టేట్స్ కలిసి ఒకే దగ్గరగా కలిసిపోయి వర్క్ చేసుకోవడానికి ఈ యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అంటే యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్స్ ఎన్ని ఉన్నాయి, 28. ఓకేనా, జర్మనీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్మనీ బయటకు వచ్చేసిందంటే ఎన్ని ఉంటాయని అర్థం, 27. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. ఆన్లైన్ షాపింగ్లో చైనా ఫస్ట్ ప్లేస్ ఉంది. మనం డే టు డే రెగ్యులర్ లైఫ్లో చాలా యూజ్ చేస్తున్నాం, అమెజాన్ అయినా కానివ్వండి, ఫ్లిప్కార్ట్ అయినా కానివ్వండి. ఓకేనా, అలాంటి ఆన్లైన్ షాపింగ్లో ఏ కంట్రీ ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని అంటే దానికి ఫస్ట్ ప్లేస్ ఏంటి, గుర్తుంచుకోవాల్సిన కంట్రీ చైనా. మనము చేస్తున్నాం కానీ చైనా అంత కాదు, అమెరికా అంత కాదు, జర్మనీ అంత కాదు, మనం ఎక్కడో కార్నర్లో ఉన్నాం. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఫస్ట్ ఉన్నది ఏంటి, చైనా. అయితే దీన్ని ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ అనే సంస్థ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఫిబ్రవరి 13న ఇచ్చిన నివేదిక. దీంట్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఓన్లీ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, రీసెంట్గా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆన్లైన్ షాపింగ్లో ఫస్ట్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి, చైనా. అంతే. మీకు కొంచెం డెప్త్గా చదివినట్టయితే దాని మీద మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో నేను మీకు మిగతా మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదేంటి, దీంట్లో
ఈ 36% మంది చైనీయులల్లా అంటే 100 మెంబర్స్ ఉన్నారని అనుకోండి. ఆ 100 మెంబర్స్లో 36 మెంబర్స్ ఖచ్చితంగా ప్రతి వీక్లీ ఒకసారి షాపింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఓకేనా, అంటే 36% టోటల్ జనాభాలో చైనీయులు వారానికి ఒక్కసారైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారట. ఓకే, ఈ నివేదిక ఇచ్చిన ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ తన నివేదికలో తెలపడం జరిగింది. అండ్ తర్వాతి ప్లేస్ ఉన్నది అమెరికా 16%, అంటే 100లో 16 మంది వీక్లీ చేస్తూ ఉన్నారని అర్థం. జర్మనీ 15%, అంటే 100లో 15 మంది వీక్లీ షాపింగ్ చేస్తున్నారని అర్థం ఆన్లైన్లో. నెక్స్ట్, ఉత్తర అమెరికా, ఆసియా, పసిఫిక్, యూరోప్లోని 26 మార్కెట్ల నుంచి సేకరించినటువంటి లెక్కలను బట్టి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గణాంకాలను తీసుకొని అది నివేదిక తయారు చేయడం జరిగింది. ఎవరు? ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ. ఫస్ట్ ఉన్నది ఎవరు ఆన్లైన్లో? అది ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, చైనా. ఓకేనా, ఇది చైనాకు సంబంధించినటువంటి ఫ్లాగ్లో ఉండేటువంటి స్టార్స్, ఇది చైనా కంట్రీ. నెక్స్ట్, అమెరికా విదేశాంగ మంత్రి కూడా నియమింపబడ్డాడు ఈ ఫిబ్రవరిలో. మన ట్రంప్ గెలిచాడు, అయిపోయింది, అతను ఎక్కాడు. అతని ఆస్థానంలో అని కూడా అనొచ్చు, మంత్రివర్గంలో. ఓకే, అతని మంత్రివర్గంలో అమెరికా విదేశాంగ మంత్రిని ఎన్నుకోవడం జరిగింది. అతను ఎవరంటే టిల్లర్సన్. ఓకే, టిల్లర్సన్ గుర్తుంచుకోండి, రెక్స్ డబ్ల్యూ టిల్లర్సన్ అని మన వికీపీడియాలో ఉంది. అండ్ ఇతని కొడుకు పేరు టేలర్ టిల్లర్సన్. ఓకేనా, ఈయన డబ్ల్యూ టిల్లర్సన్, కొడుకు పేరు టేలర్ టిల్లర్సన్. ఇతని కొడుకు పేరు అవసరం లేదు, అంటే ఎండింగ్లో టిల్లర్సన్ ఉంది అనే భావనతోటి మీకు గుర్తుంటుంది అనే భావనతోటి నేను ఇది చెప్పడం జరిగింది. ఓకే, నేమ్ గుర్తుంచుకోండి, టేలర్ టిల్లర్సన్ అమెరికా విదేశాంగ మంత్రి ఫిబ్రవరిలో నియమింపబడ్డాడు. ఆయన ఎక్సాన్ మొబైల్ మాజీ సీఈఓ. ఓకే, ఎక్సాన్ మొబైల్ మాజీ సీఈఓ. ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేస్తే ఆ మొబైల్స్ చూపెడుతూ ఉంటాను. ఓకేనా, ఎక్సాన్ మొబైల్ మాజీ సీఈఓ. అంటే ఈయన ఎవరన్నట్టు ట్రంప్ లాగానే ఇతను కూడా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త యుఎస్లో. అండ్ ఫిబ్రవరి 2లో బాధ్యతలు చేపట్టాడు. ఎప్పుడు చేపట్టాడు అనేది ఇంపార్టెంట్ కాదు, పర్సన్ ఇంపార్టెంట్. అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు? టిల్లర్సన్. ఎప్పుడు నియమించబడ్డాడు? ఫిబ్రవరి మంత్లో నియమించబడ్డాడు. అందుకే మనం ఈ మంత్ కరెంట్ అఫైర్స్లో చదువుకుంటున్నాం. ఓకే, ఈజ్ ద వన్, డబ్ల్యూ టిల్లర్సన్. నెక్స్ట్, ఎన్ని ముస్లిం దేశాల ప్రజలకు వీసా నిషేధించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది. అమెరికా ప్రభుత్వం అంటే ఎవరి ప్రభుత్వం? ట్రంప్ ప్రభుత్వం. 7 ముస్లిం దేశాలు, చాలా విన్నాం మనం ఫిబ్రవరిలో, మార్చిలో, జాన్లో. ఏంటి, ముస్లిం దేశాల ప్రజలను ఇంతమంది, ఇన్ని కంట్రీస్కి సంబంధించిన ముస్లిం దేశాల ప్రజలను లోపలికి రానివ్వకుండా నేను జీవో జారీ చేస్తా, ఒక చట్టం చేస్తా, వాళ్ళకు వీసాలు ఇవ్వను, అమెరికాలోకి రానివ్వను అని అప్పుడు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఓకేనా, అతను గెలిచిన ఉద్దేశాలలో ఇది కూడా ఒకటి, రెచ్చగొట్టే, జాతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా నేను లోకల్ పర్సన్ని, మన లోకల్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తా, బయటి వాళ్ళకి ఇవ్వా అని విద్వేషపూరితంగా కూడా ప్రచారం చేశాడు. ఈ TV9లో కూడా మనకు చాలా వివాదాస్పదంగా అతని మీద వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నిజమే అది కూడా. ఓకే, అయితే ఎన్ని కంట్రీస్కు సంబంధించింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. 7 ముస్లిం దేశాలు. ఓకే, ఇంతకంటే డెప్త్గా వెళ్తే అడగడు, మీరేం సివిల్కు ప్రిపేర్ అవ్వట్లేదు కదా 7 కంట్రీస్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఓకే, 7 ముస్లిం దేశాలు అనే పాయింట్ గుర్తుంచుకోండి. అయితే ఈయన వీసా నిషేధించాలని ఒకటి జీవో జారీ చేశాడు, చట్టం తెచ్చాడు. ఇలాంటి చట్టం కొన్ని రోజుల వరకు వాయిదా వేయాలని ఒక కోర్టు స్టే ఇచ్చింది, లోకల్గా ఉండేటువంటి కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని స్టే ఇచ్చినంత మాత్రాన ఆపేది లేదని పైకోర్టుకు వెళ్తే అక్కడ చుక్కెదురైంది ట్రంప్ గవర్నమెంట్కు. ఇలాంటివి చెల్లవు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది, ఇలాంటి చట్టాలు చేయకండి అని కూడా ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది కోర్టు. అయితే ఈ చట్టం చెల్లదని మళ్ళీ ఆయనే జీవో క్యాన్సిల్ చేసేసి యథావిధంగా వాళ్ళని రావడానికి పర్మిషన్ ఇచ్చేయడం జరిగింది. ఓకేనా, ముఖ్యంగా కోర్టు జోక్యంతో ఇది ఆగిపోయింది. ఎన్ని దేశాల ప్రజల్ని, ముస్లిం దేశాల ప్రజలకు వీసా ఇవ్వకుండా ఉంచాలని ట్రై చేశాడు? 7 ముస్లిం కంట్రీస్, గుర్తుంచుకోండి, 7. ఓకే, 7 వండర్స్ ఉన్నట్టే 7 ముస్లిం కంట్రీస్కి ఇవ్వకుండా చూశాడు. అండ్ ఇక్కడ ఇలాంటి భావాలు ఉన్నప్పుడు ఇవి జరగద్దు అని అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్ అనేది సంస్థ, ఒక యూనియన్ సంస్థ అనేది అమెరికన్ సివిల్ లిబర్టీ. ఓకేనా, అది ఒకటి యూనియన్ ముందుకొచ్చి ఇలాంటి విద్వేషపూరితమైన చట్టాలు తెచ్చి ప్రజలను రెచ్చగొట్టద్దు, అందరూ సమానులే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి అని ఈ సంస్థ పోరాడడం జరిగింది, ఈ యూనియన్ పోరాడడం జరిగింది. ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ట్విట్టర్ మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం అవసరం, ఇలాంటి పోరాటాలు చేసేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయనే ఉద్దేశంతో ట్విట్టర్ ఏం చేసింది, $1.59 మిలియన్ ఇచ్చింది. దట్ మీన్స్ 10.8 crores ఇన్ అవర్ కరెన్సీ. ఓకే, విరాళంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరికి విరాళంగా ఇచ్చింది? ట్రంప్ గవర్నమెంట్కు విరాళంగా ఇచ్చింది ట్విట్టర్, గుర్తుంచుకోండి. ఏ మాధ్యమిక మీడియం ఇవ్వడం జరిగింది? ట్విట్టర్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్లో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, గూగుల్ ఇచ్చిందా, ట్విట్టర్ ఇచ్చిందా, లేకపోతే ఇంకేదన్నా మీడియా జోన్ ఇచ్చిందా అని. ఏంటి ఇచ్చింది? ట్విట్టర్, గుర్తుంచుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ కూడా ట్విట్టర్లో ఉంది అకౌంట్. నెక్స్ట్,
శ్రీలంకలో స్కూల్ ఏర్పాటుకు ఇండియా హెల్ప్ చేసింది ఈ ఫిబ్రవరి మంత్లో 2017లో. ఎంత హెల్ప్ చేసింది? 30 కోట్ల ఆర్థిక సాయం. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా ఏ కంట్రీలో స్కూల్ ఏర్పాటుకు గాను మన గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ 30 కోట్ల ఆర్థిక సాయం చేసింది? ఇది బేస్ లెవెల్ క్వశ్చన్, అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఏంటి? శ్రీలంక. మనకు కింద ఉంటుంది శ్రీలంక. ఓకే, శ్రీలంక. నెక్స్ట్, ఈ స్కూల్లో మరి ఎందుకు ఆర్థిక సాయం చేసింది? వేరే స్కూల్ అయినా కూడా మరి అది వేరే కంట్రీ స్కూల్ కదా, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్కో, మరి చుట్టూ చైనా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి కూడా అర్థం చేసుకోవాలి శ్రీలంక వాళ్ళకి ఎందుకు చేసిందని. ఎందుకంటే అక్కడ తమిళియన్స్ ఉన్నారు, మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి, ఈ బార్డర్ నుంచి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినటువంటి తమిళియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమా చూస్తే కూడా మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ పాయింట్లో. ఓకే, నెక్స్ట్, ముస్లిమ్స్ కూడా మన కంట్రీస్ నుంచి వెళ్ళి ఎప్పుడో జమానాలో వెళ్ళి సెటిల్ అయిపోయిన పర్సన్స్ కూడా ఉన్నారు ఈ స్కూల్లో. సింహలీలు అంటే శ్రీలంక పర్సన్స్, తమిళులు అంటే మన వాళ్ళు పోయి సెటిల్ అయిన వాళ్ళు, ముస్లింలలో కూడా కొందరు మన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మన వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండాలి, ఎప్పుడో వెళ్ళిపోయినా కూడా రూట్స్ అనేవి మనవే కాబట్టి మన గవర్నమెంట్ 30 కోట్ల ఆర్థిక సాయం చేసింది. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే 3 భాషలలో విద్యాబోధన చేస్తారు. ఒకటి హిందీ, నెక్స్ట్ తమిళ్, నెక్స్ట్ సింహలి వాళ్ళ అధికార భాషలో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎక్కడ శ్రీలంకలో అంటే పోలన్నారువా జిల్లాలో. ఓకే, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే, ఎక్కడ ఎవరికి ఆర్థిక సాయం చేసింది? శ్రీలంకకు. ఎన్ని కోట్లు? 30 కోట్లు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, రీసెంట్గా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బ్రిటన్ రాణి ఎలిజబెత్ II. ఓకే, క్వీన్ ఎలిజబెత్ II. ఈమె 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, బర్త్డే కూడా జరుపుకుంది ఫిబ్రవరి మంత్లో. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రాణిగా ఆమె క్వీన్గా 65 ఇయర్స్ రూల్ చేసింది బ్రిటన్ని. ఓకేనా, రాణిగా 65 ఇయర్స్ రూల్ చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రిటన్ రాజవంశస్థులలో ఇంత లాంగ్ పీరియడ్ దాకా ఎవరు కూడా రూల్ చేయలేదు. యాజ్ వెల్ యాజ్ మెన్స్లో అయినా కానివ్వండి, ఉమెన్స్లో అయినా కానివ్వండి, ఎవరు రూల్ చేయలేదు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఇక్కడ కింద ఏమని ఇచ్చా నేను, ఎక్కువ కాలం సింహాసనం అధిష్ఠించిన రాజవంశస్థురాలిగా రికార్డు సృష్టించింది అని అన్నా. రాజవంశస్థురాలు అని అన్నా. ఓకేనా, రాజవంశీయురాలు. అంతేగాని మెయిన్లోనా ఫీమేల్లోనా అని చెప్పలేదు. ఎందుకు? 65 ఇయర్స్ రూల్ చేసింది ఈ మొక్కతే. ఓకే, నెక్స్ట్, ప్రయాణం విమానం. ఇది ఎందుకు చెప్పానంటే, ఫిబ్రవరి మంత్లోనే మన ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు ఒక విమానాన్ని స్టార్ట్ చేశారు, QR920 అనే విమానం. దీని రికార్డ్ ఏంటంటే, ఖతార్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి దాదాపుగా 14,000 చేంజ్ కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఆ డిస్టెన్స్ వరకు నాన్ స్టాప్గా ప్రయాణం చేసేటువంటి విమానం QR920ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ QR920కి ఇంపార్టెన్స్ ఏంటంటే, భూపరితలం మీద దూరాన్ని తీసుకుంటే ఎక్కువ దూరం ప్రయాణించి విమానంగా QR920 రికార్డు కొట్టింది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఉన్నాం, రోడ్ అయితే ఇలా ఉంటుంది, మన ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, రోడ్ అయితే ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడికి ఉంది, ఇది ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలి. మనం బై రోడ్ వెళ్తే ఎంత ఉంటుంది? ఇదో 1 కిలోమీటర్, ఇదో 1 కిలోమీటర్, ఇదో 1 కిలోమీటర్, 1 కిలోమీటర్, 1 కిలోమీటర్, ఇలా 4 or 5 కిలోమీటర్స్ అని అనుకుందాం. అదే డైరెక్ట్గా ప్లేన్లో వెళ్తే మరి ఎంత ఉంటుంది? 2 కిలోమీటర్స్ ఉంటుంది అని అనుకుందాం. భూపరితలం మీద డిస్టెన్స్ ఎంత అన్నట్టు? 5 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న కౌంట్ చేసింది ఏంటి? డైరెక్ట్ ఎయిర్లో ఉన్న డిస్టెన్స్ కౌంట్ చేయలేదు. భూపరితలం మీద రవాణా సౌకర్యపరంగా వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ఎక్కువ డిస్టెన్స్ ప్రయాణించే ప్లేన్గా QR920కి రికార్డు అరుదుగా తెచ్చిపెట్టడం జరిగింది. ఇది ఏ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసింది? ఖతార్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసింది. ఓకే, గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 5న. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఏంటి? నేను ఇప్పుడు భూపరితలం మీద అని చెప్పాను. మరి డైరెక్ట్గా ఇట్లా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ డిస్టెన్స్ ప్రయాణించే ప్లేన్ ఏంటి? మనది ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ప్లేన్. ఏంటి? ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేటువంటి ప్లేన్. ఓకే, ఇది మన దగ్గర ఉంది రికార్డ్. ఓకే, ఈ రెండు కూడా జిఎస్ బిట్గా జస్ట్ గుర్తుంచుకోండి. ఖతార్ ఎయిర్వేస్ ఇది కరెంట్ అఫైర్స్లో యూజ్ అయ్యేది. భూపరితలం మీద దూరాన్ని తీసుకుంటే ఎక్కువ దూరం ప్రయాణించినటువంటి QR920 విమానాన్ని రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎయిర్వేస్ ఏది? ఖతార్ ఎయిర్వేస్. ఓకేనా, నెక్స్ట్, వెనిజులా ఉపాధ్యక్షుడిపై అమెరికా నిషేధం విధించింది. ఎందుకు? ఈయనే వెనిజులా ఉపాధ్యక్షుడు. ఓకే, ఈయనే తారెక్ ఎల్ ఎస్సామీ. ఓకే, తారెక్ ఎల్ ఎస్సామీ ఈయనే పర్సన్. ఓకే,
గుర్తుంచుకోండి. ఎందుకు అనంటే మత్తు పదార్థాల చేరవేతదారునిగా ఇతన్ని గుర్తించి, అంటే ఈయన ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు ఇలాంటి వాళ్ళని నార్మల్గా చెక్ చేస్తూ ఉంటారా ఎయిర్పోర్ట్లో, వాళ్ళకు ఉండేటువంటి పర్మిషన్స్ వాళ్ళకు ఉంటాయి, ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము యూఎస్కి వస్తున్నాం అని గవర్నమెంట్కో లెటర్ రాస్తూ ఉంటారు, వాళ్ళకు ఉండే అతిథి మర్యాదలు అలానే ఉంటాయి. అయితే ఇతను వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకెళ్తున్నాడని యూఎస్ వాళ్ళ ఆరోపణ. అందుకు గానీ ఇతని మీద నిషేధం విధించి యూఎస్కు రావద్దు అని చెప్పేయడం జరిగింది. ఓకేనా. వెనిజులా ఉపాధ్యక్షుడిపై ఎవరు? అమెరికా నిషేధం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏముంటుంది, రీసెంట్గా అమెరికా ఏ దేశపు ఉపాధ్యక్షుని పైన మత్తు పదార్థాల ఆరోపణతో నిషేధం విధించింది? వెనిజులా. అతని పేరేంటి? తారిక్ ఎల్ ఎస్సామి. ఓకే. నెక్స్ట్, హెక్మత్ యార్ను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించిన ఐరాస. ఓకే, జప్తులో ఉన్నటువంటి అతని ఆస్తులకు విముక్తినిచ్చింది, ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. అయితే ఈయన ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి మాజీ ప్రధాని, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మిలిటరీ కమాండర్గా కూడా చేశాడు. భారత్కు పూర్తి వ్యతిరేకి ఈ పర్సన్. ఎవరు? హెక్మత్ యార్. ఓకే, ఈయన ఉగ్రవాదుల జాబితా నుంచి రీసెంట్గా ఎవరు తీసేశారు? ఐరాస అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి, ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ ఉగ్రవాదుల జాబితా వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదుల లిస్ట్ మొత్తం అందులో ఉంటుంది. 50 మెంబర్సా, 150 మెంబర్సా, 200 మెంబర్సా? ఆ 200 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అని అనుకుంటే, ఈ 200 మెంబర్స్లో ఇది వరకు హెక్మత్ యార్ ఉండేవారు, ఫిబ్రవరి వరకు కూడా. ఈ ఫిబ్రవరి 2017లో హెక్మత్ యార్ను కొట్టేయడం జరిగింది. ఇతను ఈ కాడ నుంచి ఉగ్రవాది కాదు అని, అతని యాక్టివిటీస్ మొత్తం జీరో అయిపోయాయి అనే ఉద్దేశంతో కొట్టివేయడం జరిగింది. ఇతని ఉగ్రవాదిగా పరిగణించాల్సిన అవసరం లేదని కొట్టివేయడం జరిగింది. ఎవరు? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, లేదా ఐక్యరాజ్య సమితి, ఐరాస. ఓకే, నేమ్ ఇంపార్టెంట్. హెక్మత్ యార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇతను భారత్కు పూర్తిగా వ్యతిరేకి. ఓకేనా, ఇస్లాం అనే దానికి పవిత్రత ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ భారత్కు పూర్తి వ్యతిరేకి అయిన ఈయనకు కాబుల్ కసాయి అనే పేరు కూడా ఉంది. ఓకేనా, కాబుల్ కసాయి అంటే కాబుల్ కసాయి అనే పేరు కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1990 నుంచి పాకిస్తాన్లో ఉంటున్నాడు ప్రజెంట్. యాక్చువల్గా ఈయన ఆఫ్ఘనిస్తానీ అయినా కూడా 1990 నుంచి పాకిస్తాన్లో ఉంటాడు. పాక్ గూఢచారి సంస్థతో సంబంధాలు కూడా ఉన్నాయి ఇతనికి. ఓకే, నేమ్ ఇంపార్టెంట్, హెక్మత్ యార్. అండ్ హీఈస్ ద పర్సన్ హెక్మత్ యార్. ఓకే, గుల్బుద్దీన్ హెక్మత్ యార్ పూర్తి పేరు. ఓకే, ఈ నేమ్ ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సన్ మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇతను ఉగ్రవాదిగా ఉండేవాడు, ఇప్పుడు ఐరాస అతని పేరును తీసేయడం జరిగింది. చదువు కూడా అయినా కాబుల్ యూనివర్సిటీలోనే చదివాడు. ఇతనికి ఉన్న బిరుదు ఏంటి? కాబుల్ కసాయి. ఓకే, భారత్కు పూర్తి వ్యతిరేకి. ఓకే, దట్స్ ఇట్. Thanks for learning and subscribe to my channel for more updates. Thank you once again.